నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతాంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ మాతాంగి రాజశ్యామల శ్రీనాగ అమృత లింగేశ్వర పంచాయతన ఆలయ వ్యవస్థాపకులు, ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవతల్లి. గురుగారు, ఇప్పుడు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ఏ మంత్రాన్ని జపించాలి? నిజంగా ఆరోగ్యం బాగలేని వాళ్ళు మంత్రాలు జపిస్తే ఆరోగ్యం బాగుపడే అవకాశాలు ఉంటాయంటారా గురుగారు? మంత్రాలు జపిస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అనుకోవడం మన మూర్ఖత్వం అని చెప్తాను. ఓకే గురుగారు. మంత్రాలు జపించడం కంటే ఇందాక మనం మాట్లాడుకున్న వాటిల్లో కిందటి ఎపిసోడ్లో ఆదివారం రోజు మాంసాహారం నిషేధం అనే విషయంలో మాట్లాడుకున్నాం. అవును గురుగారు. ఎందుకోసం అది నిషేధం అనేది ఇప్పుడు చెప్తాను, వినండి. ఆదివారము సాక్షాత్కారుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క వారం. ఆ సూర్య భగవానుడు ఇప్పుడు ఒక పుట్టిన పిల్లవాడు ఉన్నాడు. పుట్టిన పిల్లవాడిని జాండీస్ వచ్చింది అని అంటారు, అవునా? అవును గురుగారు. తీసుకుపోయి ఏం చేస్తారు? మొదలు లైట్ కింద లేదా సూర్యుడికి ఎండకి ఎప్పుడు పెడతారు? పొద్దున్నే ఉదయం జరిగే ఉదయ కిరణాలు ఏవైతే ఉంటాయో అవి ఒక మనిషి మీద పడుతూ ఉంటే మన శరీరంలో ఉండేటువంటి రోగాలు కూడా నివారణ అవుతాయి. ఆ సూర్యకిరణం ఎప్పుడైతే మన ఒంటి స్పర్శ అయినా మన ఒళ్ళు అనేది నిదానంగా ఎటువంటి మెడిసిన్ లేకుండా, ఏ మెడిసిన్ కూడా వాడకుండా ఉంటే దానివల్ల మనిషి ఆరోగ్యం దృఢంగా మారుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటి అని అంటే సూర్య భగవానుడి యొక్క అరుణపారాయణము, మహాసౌరము అని ఉన్నాయి వేదంలో. వాటిని ముందు పెట్టి ఒక బ్రాహ్మణుడితో అది పారాయణం చేపించి తీర్థం పెడితే వాడికి ఎటువంటి రోగ శరీరంలో ఉన్న నివారణ నిదానంగా జరిగిపోయి మరణించేవాడు కూడా మరణ శక్తిగా ఆ దోష నివారణ అయిపోయి ఆ శక్తి వాడి ఒంట్లో చేరి మృత్యుంజయుడిగా నిలుస్తాడు. అంతటి గొప్ప శక్తి ఉన్నది కేవలం అరుణానికి. రెండవది మృత్యుంజయ మంత్రము, వాటి వల్ల కూడా రోగ నివారణ జరుగుతుంది. తర్వాత కొన్ని తావీదులు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే రోగ నివారణ కోసం వాడేటువంటిది. కానీ అవి ఏంటి అని అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రంథాల్లో సుమారుగా 85% ఫేక్వే ఉన్నాయి. ఇతపూర్వంలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రంథాల్లో నుంచి బయటికి వచ్చినాయి 15 మాత్రమే. ఆ 15% మన కల్పితాలలో ఒకటి ఉన్నది, కానీ దాన్ని ఎవరుగా అంత తొందరగా అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా ఇందులో ఎక్కువగా వస్తున్నటువంటిది గర్భస్రావ్యం రోగాల్లో మొదలు ఆడవారికి వచ్చేది. గర్భస్రావ్యం అంటే నెలసరి దోషాలు, అవునా? దానివల్ల వారికి చాలా ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి. వాటికి ఏంటి అని అంటే అమ్మవారికి, ఏది మన చండీపర దేవతకైనా, తర్వాత కన్యకా పరమేశ్వరి అయినా, మూడవది మన మానసాదేవి, ఈ ముగ్గురికి యథావిధిగా ప్రతి మంగళవారము శుక్రవారము వారి యొక్క ఆరాధన చేసిన, వారి యొక్క మనసులో వారి శ్లోకము చదువుకున్న రోగ నివారణ జరుగుతుంది. తర్వాత రెండవది మామూలుగా యథావిధిగా పిల్లలకు జలుబు, దగ్గు, ఫీవర్ లాంటివి, ఇంకా ఏంటి చలికాలం వచ్చింది అని అంటే చాలా ముఖ్యంగా వైరల్ ఫీవర్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. వాటిల్లో నుంచి మనం బయటపడాలి అని అంటే శివారాధన ఎక్కువ చేసుకుంటూ శివుడికి గంధపు నీళ్లతోని భస్మముతోని అభిషేకిస్తే నివారణ జరుగుతుంది. తర్వాత సహస్రలింగార్చన మీరు ఎప్పుడైనా విన్నారా? పేరు విన్నారా? ఎలా చేస్తారో తెలుసా? తెలియదా? విన్నాను కానీ తెలియదు. 15 కిలోల పుట్టమట్టిని అంటే పూజ చేసి పుట్టమన్నుకి దాన్ని తీసుకొని వచ్చి బాగా దంచి దాన్ని జల్లడబట్టి దాంట్లో నుంచి వచ్చేటువంటి మెత్తటి మట్టి ఏదైతే ఉంటాయో దాన్ని తడిపి లింగాల కింద తయారు చేస్తారు. తయారు చేసి సహస్రం అంటే ఎంత? సహస్రం అంటే 1000 లింగాలను ఆ పుట్టమన్నుతో తయారు చేసి ఆ 1000 లింగాలను కూడా
శివలింగాకారంలో పెట్టి చుట్టూరుగా అధిదేవత ప్రదేవతలు మహాదేవతలు అన్నింటినీ కూడా స్థాపిత్వం చేసి మృత్యుంజయ పాశుపతము రుద్ర పాశుపతము కాకలి అనేటువంటి పాశుపతం, ఈ పాశుపతాలతో వారికి అభిషేకం చేసిన రోగ నివారణ జరుగుతుంది. అంతేగాని మనం మంత్రజపం చేస్తేనే నివారణ అవుతుంది అనుకోవడం వ్యర్థం. ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతా, మనకే ఒక రోగం వచ్చింది, డాక్టర్ టాబ్లెట్స్ రాసిండు, ఆ టాబ్లెట్స్ పేరు తలుచుకుంటే తగ్గిపోతుందా జ్వరం? లేదు గురుగారు. ఎందుకు తగ్గదు? వాడాలి, దాన్ని మందు పని చేయాలి కదా. ఏదైనా వాడితేనే శరీరంలో దాని రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అవును గురుగారు. అవునా? అది వాడకపోతే ఆ టాబ్లెట్ నామస్మరణ చేసుకుంటూ ఉంటే అయితే తగ్గదు కదా. అవును గురుగారు. ఇవి కూడా అంతే, కేవలం మంత్రజపంతోనే, అంటే మనం ఇంట్లో కూర్చొని నాకు జ్వరం తగ్గాలి అని కొంగ జపం చేసుకుంటూ ఉంటే అది తగ్గదు కూడా ఎప్పటికీ. అవును. కాకపోతే ఇంకో చిన్న విషయం చెప్తాను. ఇదివరకు నేను కొన్ని వేద పాఠశాలలో చూసా, జ్వరం వచ్చినప్పుడు ఆవు పెండ ఐడియా ఉందా మీకు? తెలుసు గురుగారు. ఆవు పెండను తీసి చిన్న గొలికాయ లెక్క చేసి నోట్లో ఇట్లా విసిరేది, నోరు మూసేది, అది మింగేసేటివారు. జ్వరం వచ్చినప్పుడు ఆవు పెండకు మంత్రం వేసి ఆ గొలికాయను నోట్లో వేసి మింగేస్తే, ఇప్పుడు ఈ డోలో 650 పారాసిటమాల్ ఎలా అయితే ఉండేదో ఆ పరంగా వారికి వితిన్ 5 గంటల్లో 5 నిమిషాలలో మనకు నివారణ అయిపోతూ ఉంటుంది. అలా ఆ విధంగా జ్వరము అనేటువంటిది సంపూర్ణమైన నివారణ కూడా తొలగిపోతుంది ఆ ఆవు పెండతోనే. ఓకే, స్వస్తి.